అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏపీలో స్త్రీ శక్తి పథకానికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా మహిళలతో బస్సులో సీఎం చంద్రబాబు ప్రయాణించారు. మహిళలతో తేనీటి విందులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి. మైక్ ఇవ్వండి. నమస్కారం సార్, నా పేరు వహీదా సార్. నేను వైఎస్ఆర్ జిల్లా పులివెందుల సింహాద్రిపురం మండలం సింహాద్రిపురం గ్రామం నుండి వచ్చాను. నేను సంఘ సభ్యురాల్ని. మాకు ఎస్హెచ్జిలో చాలా స్కిల్స్, మార్కెటింగ్ స్కిల్స్, బిజినెస్ ట్రైనింగ్స్ ఇవన్నీ ఇప్పిస్తున్నారు సార్. లాస్ట్ ఇయర్ మాకు ఎస్విఈపి స్టార్టప్ విలేజెస్ ఎంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్ అని ఒక స్పెషల్ ప్రాజెక్ట్ మొదలైంది. ఇందులో 3 దశలు ఉంటాయి సార్. ఎస్విఈపి అండ్ మెడ్, ఓఎస్ఎఫ్, వన్ స్టాప్ ఫెసిలిటీ. మెడ్ అంటే మైక్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్, ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్. అయితే మాకు ఇందులో బనానా మీద స్పెషల్ ప్రాజెక్ట్ ఇచ్చారు సార్ మా డిస్టిక్కి. ఎందుకంటే పంటలు పండించడమే కాకుండా దానికి బై ప్రోడక్ట్గా మార్చాలి, వాల్యూ అడిషన్ చేయాలి. మనకి వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రినర్ మీరు ఇచ్చిన స్ఫూర్తితో మేము అదే సంకల్పంతో సిఆర్పిగా నేను అందులో వర్క్ చేస్తున్నాను సార్. ఇందులో ఈ ప్రాజెక్టులో 4 మండలాలు మాకు సెలెక్ట్ అయ్యాయి సార్. ఈ 4 మండలాలలో ఎక్కడ ఏమేమి ప్రోడక్ట్స్, అక్కడ ఏమేమి మాకు సోర్సెస్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని మేము ఎంటర్ప్రినర్స్ని వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ కానివ్వండి, లేదంటే ట్రైనింగ్స్, కస్టమర్తో ఎలా మెలగాలి అనే మెలకువలు మొదట మాకు ట్రైనింగ్ ఇచ్చారు సార్. ఇప్పుడు మేము ఆ 4 మండలాలలో ఇప్పటికీ ఒక 80 మందిని ఎంటర్ప్రైజెస్ పెట్టిస్తున్నాం సార్. మనకి ఎస్విఈపిలో నుండి లోన్స్ వస్తాయండి. అలానే ఓఎస్ఎఫ్ వీళ్ళు కూడా బిజినెస్లు స్టార్ట్ చేపిస్తున్నారు. అదనంగా ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెట్టే వాళ్ళకి పిఎంఎఫ్ఎంఈ కానివ్వండి, లేదంటే మనకి స్త్రీ నిధి, సిఏ, మన ఎస్సీజీల నుండే ఒక్కొక్క సభ్యురానికి ఒక 5 లక్షలు లబ్ధి పొందుతున్నారు సార్. అందరూ 5 లక్షల వరకు లోన్స్ వస్తున్నాయి. ఆ అమౌంట్తో మంచి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని అవగాహన ఇస్తున్నాం సార్. మనకు స్త్రీ శక్తి పథకం రాకముందు నేను ఒక సిఆర్పిగా ఉన్నాను సార్. అప్పుడు 2 డేస్కి ఒకసారి ఫీల్డ్కి నెలలో ఒక 15 డేస్ వెళ్ళేదాన్ని. ఎందుకంటే ఛార్జెస్ చాలా ఎక్కువ అయ్యేవి.